అందరికి ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థనతో వాక్యంతో ఈ దినమంతయు ప్రభుకు అప్పగించుకొని నడుస్తున్నారా? ఆ విధంగా నడిచినట్లయితే ప్రభు గొప్ప కార్యములు చేయనంటున్నాడు. దేవుడిచ్చే ప్రతి వాగ్దానం చేత మీరు బలపరచబడుతున్నారని ఎంతో నమ్ముతూ విశ్వాసంతో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటున్నానండి. దేవుడు మీ పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేయాలని, మీకు ఎలాంటి పరిస్థితిలోనైనా కూడా ప్రభు తప్పకుండా సహాయం అందించే విధంగా ఉండాలని ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. దేవుడు ఎంత మంచి వాగ్దానం ప్రభు ఈ దినాన్ని మనకిస్తున్నాడని. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయునుగాక అంటున్నాడు. ఈ రోజుది పరిస్థితి అనేది ఈ విధంగా విడిచిపెట్టినట్లయితే రేపు మీ మధ్య దేవుడు గొప్ప కార్యాలు చేయని అంటున్నాడు. అద్భుత క్రియలు, నువ్వు ఊహించని కార్యం ఏదో నీ జీవితంలో జరగబోతుందని విశ్వాసంతో మీరు ఉండండి. నువ్వేదైతే ఆశకొని జీవిస్తున్నావో అది తప్పకుండా ప్రభు నువ్వు పొందుకునే విధంగా రేపటి నుండి ప్రభు నీకు అది ప్రారంభం చేస్తానంటున్నాడు. దయచేసి నమ్మండి. ఈరోజు ఏ విధంగానైతే మీరు కృంగిపోయి వేసారిపోయి దుఃఖపడుతున్నట్లయితే ప్రభు ధైర్యపరుస్తుంటున్నాడు. రేపు మీ మధ్య అద్భుత కార్యం ప్రభు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తు ప్రభా. బిడ్డలందరూ మీరు దీవించండి. వారి పట్ల అయ్యా మీరు గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. మీరు సహాయం దయచేసి కృప చూపి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.